ఎట్లా ఉండాలి, డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ ఎట్లా ఉండాలి, వీళ్ళ మీద ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే ఏం చేయాలి అనే దానికి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ ని, కొన్ని లాస్ ని ఫ్రేమ్ చేసేందుకు ఆ రోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద డిజిటల్ మీడియాని తీసుకొస్తూ కొన్ని గైడ్ లైన్స్ ని, సూచనల్ని భారత ప్రభుత్వం చేసింది. ఏముంటాయి దాంట్లో? ఏముంటాయి? మళ్ళీ అడికే వస్తాం, మొదటికే వస్తుంది. తిరిగి ఏడికి వస్తామంటే ఇక్కడికే వస్తాం. ఎవరి వ్యక్తిగత ప్రతిష్టకి భంగం కలిగించినంతసేపు యూ కెన్ రైట్ ద కంటెంట్ వాట్ ఎవర్ యూ వాంట్ టు రైట్. ఆధారాలు లేకుండా మేము ఏదైనా రాస్తాం, మమ్మల్ని ఎవరు అడగొద్దు, మేమేమి రాస్తే అదే కరెక్ట్ అని ఎవరైనా జర్నలిస్ట్ బిహేవ్ చేయాలనుకుంటే అది కూడా తప్పే అవుతుంది. మీకు ఎంతైతే హక్కు ఉందో ఆ మనిషి కూడా జీవించేటువంటి హక్కు అంతే ఉంటుంది. తన వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి విలువల్ని కాపాడుకునేటువంటి అవసరం కూడా అంతే ఉంటుంది. సో ఎప్పుడు మనం లిమిట్ దాటుతున్నాము అనేది మనకు తెలియాలంటే మనకే తెలుసు. మనం మైక్ కొట్టుకొని మాట్లాడుతున్నప్పుడు మనం ఎవరి గురించి, ఏ వ్యక్తి గురించి, ఏ సంస్థ గురించి, ఏ ఇష్యూ గురించి మనం ఎంత మాట్లాడుతూ ఉన్నాం, వేర్ వీ షుడ్ స్టాప్ అండ్ వేర్ వీ షుడ్ ప్రొసీడ్ అనేటి రెండింటి మధ్యలో ఒక సన్నని గీత ఉంటుంది.